హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్లాక్స్. సో ఇవాళ మనం అమెజాన్ వెబ్ సర్వీసెస్లో ఈఎఫ్ఎస్ అంటేనో చూద్దాం. ఈఎఫ్ఎస్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అనమాట. ఇది ఒక సర్వీస్ అనమాట. ఇది ఒక నెట్వర్క్ స్టోరేజ్ బాక్స్ లాంటి సర్వీస్ అనమాట. సో ఇది ఓన్లీ మన లైనెక్స్ సిస్టమ్స్లో మాత్రమే మనం చేయగలం ఇది ఈఎఫ్ఎస్ అనేది. ఓకే, సో విండోస్లో మనం చేయలేము. ఇది ఓన్లీ లైనెక్స్ దాంట్లోనే చేయగలం ఈఎఫ్ఎస్ అనేది. సో ఫస్ట్ మనం ఈఎఫ్ఎస్ క్రియేట్ చేద్దాం. ఈఎఫ్ఎస్ ఎలా క్రియేట్ చేద్దాం చూద్దాం. ఈఎఫ్ఎస్లోకి వెళ్దాం. సో క్రియేట్ ఎ ఫైల్ సిస్టమ్. ఫైల్ సిస్టమ్కి నేమ్ ఇద్దాం టెక్లాక్స్ -EFS ఇలా ఇచ్చేద్దాం. సో దిస్ ఇస్ డిఫాల్ట్ పిపిసి, డిఫాల్ట్లోనే ఉంచుతాం. క్రియేట్ ఎ ఫైల్ సిస్టమ్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక EC2 వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో లైనెక్స్ క్రియేట్ చేద్దాం. లైనెక్స్ సర్వర్ ఒకటి క్రియేట్ చేసి లైనెక్స్లో ఈఎఫ్ఎస్ని కాన్ఫిగ్ చేసి దానిలో నుంచి యూజర్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఫోల్డర్స్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, సో EC2 సో లాంచ్ ఇన్స్టెన్స్. లాంచ్ ఇన్స్టెన్స్లోకి వెళ్ళి నాకు కావాల్సిన టెక్లాక్స్ ఈఎఫ్ఎస్ లైనెక్స్ సర్వర్ చేస్తాను. లైనెక్స్ ఓకే, సో అమెజాన్ లైనెక్స్ తీసుకుంటాను. దిస్ ఇస్ ద లేటెస్ట్ వర్షన్ 2023 అండ్ CPUs and 1GB is fine. And create a key pair. Already I have a key pair టెక్లాక్స్. ఓకే, ఎగ్జిస్టింగ్ కీ పేర్ వాడతాను నేను. సో ఎడిట్ చేద్దాం నెట్వర్క్ సెట్టింగ్స్. సో ఇక్కడ డిఫాల్ట్ అండ్ సబ్నెట్ ఆల్సో డిఫాల్ట్. అండ్ ఇక్కడ సెక్యూరిటీ పాలసీ తీసుకోవాలి, గ్రూప్ పాలసీ. సో ఇది కూడా డిఫాల్ట్ తీసేసుకుందాం. మనం డిఫాల్టే తీసేసుకుందాం, డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. అండ్ ఇది వచ్చేసి మనకి లైనెక్స్లో వాడిచ్చే స్టోరేజ్ బాక్స్ అనమాట. సో ఓన్లీ ఇప్పుడు 8GB ఇస్తాడు వాడు. సో 30GB దాకా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే దిస్ ఈజ్ హార్డ్ డిస్క్ అంతే, ఇది హార్డ్ డిస్క్. ఓకేనా, ఈ హార్డ్ డిస్క్ తర్వాత మనం ఇక్కడ ఆ నెట్వర్క్ స్టోరేజ్ బాక్స్ని యాడ్ చేసుకునేది ఇక్కడ ఉంటుంది మనకి. సో ఇక్కడ ఎడిట్ చేసి యాడ్ షేర్డ్ ఫైల్ సిస్టమ్, ఆటోమేటిక్గా షేర్ అయిపోతుంది. మనం క్రియేట్ చేసింది కదా, ఆటోమేటిక్గా ఇక్కడ అప్లోడ్ అయిపోతుంది. ఓకే, సో మాకు సిస్టమ్ కావాలి మనకి. లాంచ్. ఓకే, సక్సెస్ఫుల్గా లాంచ్ అయిపోయింది మనకి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళిపోయి ఏదైతే మనం క్రియేట్ చేసామో రన్నింగ్ ఇన్స్టెన్సెస్ చూసుకొని ఆ ఇన్స్టెన్స్ని మనం లాగిన్ చేద్దాం. ఓకే, టెక్లాక్స్ ఇదే కదా నేను క్రియేట్ చేసింది. సో దీన్ని కనెక్ట్ చేసేద్దాం డైరెక్ట్గా. సో త్రూ బ్రౌజర్ కనెక్ట్ చేద్దాం. సో బ్రౌజర్ త్రూ కనెక్షన్ అవుతుంది అది. సో ఆల్మోస్ట్ దేర్. కనెక్ట్ అయిపోయింది. సో మనం ఫస్ట్ యూనేమ్ లైనెక్స్ ఇది. సో హోస్ట్ నేమ్ CTL. సో దీని యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది, హోస్ట్ నేమ్ CTL. సో మనం లైనెక్స్లో ఉన్న హార్డ్ డిస్క్ని దాని యొక్క స్టోరేజ్ని చూడాలంటే మన కమాండ్ ఏంటిది, LSBLK లిస్ట్ బ్లాంక్ వాల్యూమ్. సో ఏదైతే 8GB ఉందో ఈ 8GB వచ్చేసి మన లైనెక్స్ సిస్టమ్కి సంబంధించిన హార్డ్ డిస్క్ ఇది. సో మరి ఎంప్లాయీ ఈ 8GB వాడేసి మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత మరి ఆడు ఎక్కడ వాడతాడు? సో తను నెట్వర్క్ స్టోరేజ్ బాక్స్ యూజ్ చేస్తాడు. సో ఆ నెట్వర్క్ స్టోరేజ్ బాక్స్ని ఎలా కనెక్ట్ అవ్వాలి అని అంటే లైనెక్స్లో DF--T కనిపించిందా? ఇది నెట్వర్క్ స్టోరేజ్ బాక్స్. ఓకే, ఇది నెట్వర్క్ స్టోరేజ్ బాక్స్ కనిపించేది. సో నెట్వర్క్ స్టోరేజ్ బాక్స్లోకి మనం అయిపోయాము, వచ్చేసాము. సో నెట్వర్క్ స్టోరేజ్ బాక్స్కి మనం చూసాము ఇప్పుడు. సో దాని లోపలికి వెళ్ళాలి మనం నెట్వర్క్ స్టోరేజ్ బాక్స్లోకి. సో FS1 అనేది మెయిన్ అనమాట. సో MNTలోకి వెళ్ళాలి,
ఈఎఫ్ఎస్లోకి వెళ్ళాలి, తర్వాత FS1లోకి వెళ్ళి ఇక్కడ మనం యూజర్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఫైల్స్ కానీ క్రియేట్ చేయాలి. సో అది ఎట్లనో చూపిస్తుంది. సో cd స్పేస్ కోలన్ MNT వచ్చేసాను. లిస్ట్ ఈఎఫ్ఎస్లో ఉన్నాను. cd స్పేస్ EFS లోపలికి వెళ్ళాను. ఇక్కడ లిస్ట్ FS1లోకి వచ్చాను. కనిపించిందా? సో ఇక్కడ cd స్పేస్ FS1లోకి వెళ్తే లిస్ట్ సో PWD కొడితే చూసారా నేను ఎగ్జాక్ట్ ఇప్పుడు దేనిలో ఉన్నాను. PW మీన్స్ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, నేను ప్రెజెంట్ దేనిలో ఉన్నాను /MNT/EFS/FS1లో ఉన్నాను. ఓకేనా, FS1లోనే ఉన్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే యూజర్స్ని క్రియేట్ చేయాలి. ఓకే, యూజర్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే దీంట్లో ఫోల్డర్స్ క్రియేట్ చేసి దాని లోపల ఫైల్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సో మనం ఇప్పుడు ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. sudo స్పేస్ మనం ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ క్రియేట్ చేయాలంటే mkdir స్పేస్ user1. సో క్రియేట్ చేసాం. ఇప్పుడు cd స్పేస్ user1 ls. ఓకే, నేను user1లో ఉన్నాను ఇప్పుడు. సో user1లో ఉన్న తర్వాత ఏం చేయాలంటే సో ఇక్కడ నేను ఏంటంటే దాని లోపల ఒక 100 ఆఫ్ ఫైల్స్ క్రియేట్ చేయడానికి నేను ఒక టచ్ కమాండ్ యూజ్ చేస్తాను ఇక్కడ. సో user1 లోపల సో ఎట్లా చేయాలంటే sudo స్పేస్ touch స్పేస్ డేటా ఫైల్స్. నేను యూజర్లో ఫైల్స్ క్రియేట్ చేస్తున్నా. సో డేటా ఫైల్స్ స్పేస్ డేటా ఫైల్స్. సో ఇది 1.100 ఒక 100 క్రియేట్ చేద్దామని చూస్తున్నా. ఓకే, 100 క్రియేట్ అయిపోయినాయి. సో 100 క్రియేట్ అయినాయా లేవని ఎలా చూడాలి? లిస్ట్. సో అర్థమైపోయిందా? సో ఇట్లా సో మనం లైనక్స్ సర్వర్ ఏదైతే క్రియేట్ చేసుకొని ఒక EFS ఒక నెట్వర్క్ స్టోరేజ్ బాక్స్ని ఎలా కనెక్ట్ అయ్యి దానిలో ఉన్న ఫోల్డర్స్ క్రియేట్ ఎలా చేయాలి, డేటా ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలని చూపించాను. ఓకేనా, చలో రైట్ బాయ్స్.